దుఃఖం అనేటువంటి సముద్రం, దుఃఖం అనేటువంటి సముద్రం యొక్క అవతల ఒడ్డుని దాటడం కొరకు ఈ మానవ శరీరాన్ని కొనుక్కున్నామయ్యా. అనేక జన్మల పుణ్యాన్ని భగవంతుడికి ఇచ్చి ఈ మానవ శరీరాన్ని కొనుక్కున్నామయ్యా. మరి కొనుక్కున్న తర్వాత దాటుతామా? కారు కొనుక్కున్నామండి, కారు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెళ్ళగలవు గమ్యానికి? కారు కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని ఉపయోగించాలన్నమాట. అట్లాగే ఈ శరీరాన్ని కొనుక్కున్న తర్వాత తరవన్యావ విద్యతే, ఈ శరీరం అనేటువంటి నౌకను కొనుక్కున్నవయ్యా. కొనుక్కున్న తరువాత నువ్వేం చేయాలి? దుఃఖం అనేటటువంటి ఆ సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చెయ్యు. ఎప్పటి వరకు ప్రయత్నం చేయగలవో? ఈ శరీరం అనే నౌక ఉన్నంత వరకే. విద్యతే, ఇది నశించక ముందే నువ్వు ప్రయత్నం చేసి ఆ పారాన్ని దాటవయ్యా. అందుకొరకు ఈ మానవ శరీరం అనేటువంటి దాన్ని కొనుక్కున్నాం. అందుకనే అవిజ్ఞాతే జన్మ నష్టం అన్నాడు. తెలుసుకోకపోతే జన్మ నష్టం. అంటే ఏ జన్మ? పశుపక్షాదుల జన్మ కాదు, మానవ జన్మ అని అర్థం అన్నమాట. తక్కినటువంటి ఆ జన్మలన్నీ మనం కర్మలు చేస్తుంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది అట్లాగొచ్చేటటువంటిది కాదయ్యా, ఎంతో విలువైనటువంటిది ఈ మానవ జన్మ. అందుకని ఇటువంటి ఈ మానవ జన్మను కొనుక్కున్నాం కాబట్టి ఆ సముద్రం అనే దుఃఖం అనేటటువంటి ఆ సముద్రాన్ని ఈ శరీరం ఉన్నంతలోగానే మనం దాటాలి అని, అందుకొరకే మానవ శరీరాన్ని కొనుక్కున్నాము అని చెప్తూ, అందుకనే అవిజ్ఞాతే జన్మ నష్టం. తెలుసుకోకపోయినట్లయితే నీ జన్మ నష్టమవుతుంది. జన్మ నష్టం అంటే ఏంటి? మానవ జన్మ నష్టమవుతుందని. తక్కిన జన్మలని నష్టమేమి లేదు, తక్కిన జన్మలు కానీ నష్టమేమి లేదు. ఎందుకు? కర్మ అనిపిస్తాయి, అవన్నీ భోగ జన్మలు అనమాట. కర్మ చేసేటటువంటి జన్మ ఏదయ్యా. అందుకనే మనం భారతదేశం ఏమిటి? కర్మభూమి. భూలోకము కర్మభూమి. తక్కిన లోకాలన్నీ కూడా ఎన్ని లోకాలు ఉన్నాయి? మీరు ఏ లోకంలో ఉన్నారో కొంతమంది ఈ లోకంలో ఉంటే తెలుస్తుంది. ఏ లోకంలో ఉండకండి, ఈ లోకంలో ఉండాలి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు ఉన్నాయి. మనకు పైన ఎన్ని ఉన్నాయి లోకాలు? 7, కిందని 7. భూలోకం, భూలోక, భూర్లోక, సువర్లోక, మహర్లోక, జనవలోక, తపోలోక, సత్యలోక, బ్రహ్మలోకం. అదే సత్యలోకం అనమాట. 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. పాతాళంలో ఎవరున్నారు చెప్పండి? పాతాళంలో ఎవరున్నారు? బలి చక్రవర్తి ఎక్కడికి పోయినాడు? పాతాళానికి పంపించినాడు మహావిష్ణువు అనమాట. అటువంటి 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలు ఏమిటయ్యా అంటే భూలోకానికి తప్పించి తక్కినటువంటి లోకాలన్నీ కూడా భోగలోకాలు. భోగం, భోగం అంటే ఏమిటి? పాపం చేస్తే ఎక్కడ పోతాడు? నరకాది లోకాలకు పోతాడు. పుణ్యం చేస్తే స్వర్గాది లోకాలకు పోతాడు. చేసేది ఎక్కడ? ఇక్కడే. అందుకని ఇది కర్మభూమి అనమాట. ఈ భూలోకము కర్మభూమి. అదేవిధంగా భూలోకంలో భారతదేశం కూడా కర్మభూమి. ఇతర దేశాలు ఇవన్నీ ఏం చేయరు, అవన్నీ భోగభూములు. ఇప్పుడు అమెరికా పోయినావు అనుకో, అమెరికా ఎందుకు పోతాం చెప్పండి? హాయిగా డబ్బు వస్తుంది అనమాట, భోగం కొరకే పోతాం అనమాట. అవన్నీ కూడా భోగభూములే. మన ఋషీశ్వరులు మనకి ప్రసాదించినటువంటి వరం ఇది. లేకపోతే అన్ని దేశాల్లో అట్లా చేయొచ్చు కదా. ఒకవేళ ఏదైనా దేశంలో చేస్తున్నారంటే మన ఎక్కడి నుంచి పోయిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఉంటేనే వాళ్ళు అక్కడ చేయగలరు, లేకపోతే వాళ్ళు చేయలేరనమాట. అందు గురించి అటువంటి పుణ్యభూమిలో మనం జన్మించాం కాబట్టి ఈ జన్మని ఏం చేయాలయ్యా అంటే సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలి అని అంటే ఇటువంటి సత్సంగాలు అవి కూడా బాగా శ్రద్ధగా వినాలి. మనం ఏం చేస్తున్నాం మన జీవితం? అందరూ ఏమనుకుంటారంటే మనం పుట్టిన తర్వాత చదువుకున్నాం, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం తర్వాత వివాహం, వివాహం తర్వాత పిల్లల తర్వాత ముసలైపోయిన తర్వాత ఓ పిల్లడిని అడిగితే వాడు ఏమంటాడు? నేను చదువుకున్న తర్వాత కలెక్టర్ అయిపోతాను. కలెక్టర్ అయిపోతే ఏం చేస్తారా? కలెక్టర్ అయిపోతే ఏం చేస్తాడు? ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేసిన తర్వాత వివాహం తర్వాత పిల్లలు అయిన తర్వాత ముసలైన తర్వాత ఏం చేస్తాడు? చస్తాడు. అంటే మనం చేసే పనులన్నీ ఎందుకొరకు చేస్తున్నాం అంటే చావడం కొరకు. వీడియో అనుకుంటున్నాడు కలెక్టర్ అయిపోయినాడు అంటే ఏదో అయిపోయినాడు అనుకో, ఏదో అవడం లేదు. ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి?
శ్మశానం దగ్గరికి. వీడి ప్రయాణం అంతా ఎక్కడికి? శ్మశానం అని. ఆ అబ్బాయి ప్రయాణం కాదు, మన ప్రయాణం. అబ్బాయి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్రయాణం అంతా ఎక్కడికి చేస్తున్నాం? శ్మశానం దగ్గరికి ప్రయాణం చేస్తున్నాం అనమాట. అందు గురించి మళ్ళీ అసలు అటువంటి శ్మశానానికి మనం పోకూడదు. అంటే జన్మరాహిత్యమైనటువంటిది చేసుకోవాలి. అందుకొరకే మనకి ఈ మానవ జన్మ అనేటువంటిది వచ్చింది. ఆ వచ్చినటువంటి మానవ జన్మ ఏ విధంగా మనం సార్థకం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి స్వాములు ఈరోజు, రేపు కూడా సాయంత్రం కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా వినండి, శ్రద్ధగా వినండి. శ్రద్ధ భక్తి ప్రధానం అన్నమాట. శ్రద్ధ లేకపోతే ఏమీ ప్రయోజనమైనటువంటిది ఉండదు. అయితే శ్రద్ధ లేకపోతే మీరు అందరు రారు. మీరు అందరు వచ్చారు అని అంటే శ్రద్ధ ఉంది, శ్రద్ధ భక్తి ఉంది కాబట్టి రాగలిగారు. అటువంటి అవకాశం మనకి మన హనుమంతు గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు, తర్వాత మా కారకులు ఎవరు నక్కా భువనేశ్వరు, శివారెడ్డి గారు. ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఒకరిద్దరితో అయ్యేది కాదు ఇది. దీని వెనక ఎంతో మంది పరిశ్రమ ఉంటుందన్నమాట. అప్పుడు ఇది కార్యరూపం అనేటువంటిది ధరిస్తుంది. అందుకని మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ కార్యకర్తలందరూ కూడా సంతోషపడతారు. లేకపోతే అయ్యో మన శ్రమ అంతా కూడా వ్యర్థమైపోయింది అనుకుంటారు అనమాట. అందు గురించి మనం అందరం ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు